పాలు, పసుపు, నూనె, మాంసం ఇలా కాదేది కల్తీకి అనర్హం. ఆహార పదార్థాలలో కల్తీ వ్యవహారం ప్రతిరోజు ఏదో ఒక చోట చూస్తూనే ఉంటాం. కల్తీ మహమ్మారి ఏ మేరకు వ్యాపించిందంటే దేశానికి వెన్నెముకనే చెప్పుకునే రైతన్న కూడా వదలడం లేదు. రైతులను నిలువెత్తున ముంచే కల్తీ ఎరువుల వ్యవహారం కడప జిల్లాలో జోరుగా సాగుతోంది. దేశానికి అన్నం పెట్టే రైతన్నను కూడా కల్తీ మహమ్మారి వదలడం లేదు. వర్షాలు లేక చేసిన అప్పులు తీర్చలేక ఉన్న పళంగా ఊరును వదిలి నగరాలకు పయనం అవుతున్న రైతులు కొందరైతే కష్టమో నష్టమో ఉన్న ఊరును వదిలి రాలేని రైతన్నలు మరికొందరు. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాదైనా భూమమ్మ కరుణించకపోదా అని గుడ్డి నమ్మకంతో బ్రతికీడుస్తున్న రైతన్నలు ఇంకొందరు. పొలాన్ని బీడు పెట్టలేక అప్పులు చేసి పండిస్తున్న రైతన్నకు మేలు జరగడం లేదు. మూలిగే నక్కపైన తాటికాయ పడ్డట్టయింది రైతన్నల పరిస్థితి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక విలువలాడుతుంటే మరోవైపు కల్తీ పురుగుల మందుల రూపంలో వెక్కిరిస్తోంది. అధిక దిగుబడుల కోసం వినియోగించే ఎరువుల్లో నాసిరకం అని తేలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్తీ ఏ మేరకు రెచ్చిపోయిందంటే కల్తీని ఏమాత్రం గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్ కంపెనీ సంచుల్లో కొందరు వ్యాపారులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు సకాలంలో గుర్తించకపోవడంతో రైతులు నాసిరకం ఎరువులు కొని ఆశించిన దిగుబడి రాక లబోదిబోమంటున్నారు. ఎరువుల నాణ్యతా నిర్ధారణ అధికారులు అలసత్వం వహిస్తున్నారని రైతన్నలు ఆరోపిస్తున్నారు. పంటలు వేయకముందే ఎరువుల నాణ్యతను పరిశీలించాల్సింది పోయి పంట వేసిన తర్వాత 2-3 నెలలకు గాని అధికారులు పరిశీలనకు వస్తున్నారని, అప్పటికే నష్టం జరిగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ కంపెనీలపై చర్యలు తీసుకుని న్యాయం చేయవలసిందిగా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కడప జిల్లాలో తీవ్రమైనటువంటి కరువు చేయాలు అలుముకొని ఉన్నాయి. కరువులో పుట్టి రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటే ఒక పక్క పంటలు పండక రైతాంగం ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. మరొక పక్క వ్యవసాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక పక్క చూస్తే జిల్లాలో ఎరువుల దుకాణాల్లో కల్తీ ఎరువులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు షాప్ యజమానులు. ఇందులో భాగంగా బ్రహ్మగారి మఠం మండలం, మైదుకూరు ఏరియా, రాయచోటి ఏరియా ప్రాంతాల్లో కల్తీ ఎరువుల పైన పెద్ద ఎత్తున జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి కల్తీ ఎరువులను గుర్తించి వాళ్ళను లైసెన్సులు రద్దు కూడా చేయకోకుండా కల్తీ ఎరువుల పక్షాన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఒత్తాస పలుకుతూ ఉన్నారు. రైతుల ఆవేదన కల్తీలపై విజిలెన్స్ అధికారులను కలవగా అలాంటి పరిస్థితి కనిపించడం లేదని, ప్రతి 10 రోజులకోసారి విజిలెన్స్ చేస్తున్నామని చెబుతున్నారు. రైతుల ఆరోపణలు పరిగణలోకి తీసుకుని మరింత కఠినతరంగా విజిలెన్స్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. దాదాపు 20 ఉన్నాయి. ఏది పెస్టిసైడ్ షాప్స్ అంటాం, పురుగు మందులవి. అట్లే ఒక 10 దాకా మనం ఎరువులు ఉన్నాయి. ఇంకా ఒక 18 షాప్స్ వచ్చి సీడ్స్ ఉన్నాయి. దీంట్లో మనము ఖచ్చితంగా రెగ్యులర్గా అయితే మనం ఇన్స్పెక్ట్ చేస్తాం. మాకెట్టంటే 3 monthsకి ఒకసారి ఇన్స్పెక్ట్ జరుగుతుంది. యాజ్ పర్ ది టార్గెట్ అలాటెడ్, అంటే కమిషన్ నుంచి మాకు టార్గెట్ వస్తుంది. దాని ప్రకారం మేము శాంపుల్ తీసుకుంటాం రెగ్యులర్గా. అంటే 3 months కాదు కానీ 10 daysకి ఒకసారి కూడా తీస్తాం. అట్లా జరిగేదానికే లేదు. ఇంకొకటి మీరు చెప్పేది కూడా ఫర్టిలైజర్స్ హై రేట్స్ ఇవన్నీ ఇప్పుడంతా డీబీటీ మోడ్. ఇదిలా ఉంటే కడప జిల్లాలో ఖరీఫ్ సీజన్ వచ్చేసరికి 1,12,320 టన్నులు ఎరువులు అవసరం కాగా ఇందులో 61,680 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 65,350 పొటాష్, 15,000 మెట్రిక్ టన్నుల ఎరువులే జిల్లాకొచ్చాయని తెలుస్తోంది. దీంతో ఎరువుల అవసరాన్ని గమనించిన నకిలీ కేటుగాళ్లు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు కేంద్రంగా తయారవుతున్న నకిలీ ఎరువులను ఇక్కడికి తెప్పించి సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని కడప జిల్లాలోని పులివెందుల, ప్రొద్దుటూరు, కడప, కోడూరు, రాజంపేట, మైదుకూరుల్లో అధికంగా పంపిణీ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే జిల్లాకు 500 టన్నుల నకిలీ ఎరువులు సరఫరా అయినట్లు ప్రకాశం జిల్లాలో విజిలెన్స్ అధికారులు బట్టబయలు చేసినట్లు తెలిసింది. దీంట్లో కొన్ని విషయాలు బట్టబయలయ్యాయి. డీలర్లు సాధారణ ఎరువులను విక్రయిస్తే 20 రూపాయలు మించి కమిషన్ రాదని, అదే నకిలీ ఎరువుల బస్తా విక్రయిస్తే 200 నుంచి 500 రూపాయలు వస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో లైసెన్స్ పొందిన డీలర్లు ఈ రకం ఎరువులను విక్రయిస్తూ 3 పువ్వులు 6 కాయలుగా భారీగా కమిషన్లు పొందుతున్నట్లు సమాచారం. దీనిపై ఇకనైనా అధికారులు స్పందించి నకిలీ కేటుగాళ్ల భరతం పట్టాలని రైతులు కోరుతున్నారు.